ఒక టైటిల్ బాగా ఉంటే దానికి సిమిలర్గా వెళ్తూ ఉంటాయి, ఒక కథ బాగుంటే దానికి సిమిలర్గా వెళ్తూ ఉంటాం, ఒక ట్యూన్ బాగుంటే దానికి సిమిలర్గా వెళ్తూ ఉంటాం. కానీ అవి ఏ రోజు ఇంత కాంట్రవర్సీ రాలా. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసరు ఒక అండర్స్టాండింగు, ఒక దీంతో అంటే అవగాహన లేని వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి నిన్న యాక్చువల్గా ఇది కోర్టులో కేసు జరిగిందండి. ఈరోజు కనకరత్న మూవీస్ విజయం సాధించింది, గెలిచింది, డిస్మిస్ చేయబడింది వాళ్ళ పిటిషను. ఈ సినిమాని ఆఫ్ చేద్దామని చెప్పి ప్రయత్నించారు. అరచేతితో సూర్యుడిని ఆపలేరు సార్. ఈ సినిమా ఆగదు. మహేష్ కలేజా, మహేష్కి ఎంత కలేజా ఉందో, ఎంత పవర్ ఉందో మహేష్ పవర్ మీద ఏవి ఆగవు. అలాగే బ్లాక్ మెయిలింగ్ చేసి డబ్బులు సంపాదిద్దామనో లేకపోతే ఇచ్చేద్దామనో కాదు. 3 సంవత్సరాలు కష్టపడి దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీసాం. ఈ సినిమాకి కోర్టు సైడ్ నుంచి అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. 580 థియేటర్లలో ఇండియాలోనూ 48 ప్రింట్లతో ఓవర్సీస్లో ఈ సినిమా రేపు విజయవంతంగా ప్రదర్శన పడుతుంది. ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయింది. రేపు మహేష్ కలేజా సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవుద్దని మీకు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే రాత్రే మా ఫుల్ ఫిలిం రాత్రి చూసాం. మా హీరో గారు, డైరెక్టర్ గారు, మేము అందరం కలిసి చూసాం. వీ ఫీల్ వెరీ హ్యాపీ. మహేష్ బాబు అభిమానులకి కావాల్సినంత ఎంజాయ్మెంట్, ఎమోషన్, హ్యాపీ కలగజేస్తుంది ఈ సినిమా. తప్పకుండా మీరందరూ కూడా ఎంతమంది ఎన్ని చెప్తున్నా ఎన్ని చేసినా మా చిత్రానికి బాగానే సహకరించి మీరు పబ్లిసిటీ చేశారు. ఫర్దర్గా కూడా ఇలాగే సహకరించి ఇంకా చాలామంది ఇలాంటి కాంట్రవర్సీ వాళ్ళు వస్తే వాళ్ళందరినీ తీసుకొని మీరు కూర్చొని పెట్టి డిబేట్లు పెట్టి ఎవ్రీడే కనీసం 3-4 గంటలన్నా మేము మా కలేజా సినిమా ఛానల్లో రన్ చేయించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి ప్రమోషన్ చేసి పెట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి ఎయిర్సెల్ కంపెనీతో మూవీకి 100% అసోసియేషన్ అయ్యి బ్రాండెడ్గా చేసామండి. మాకు వాళ్ళ ప్రమోషన్ చాలా బాగా చేసి పెట్టారు. అలాగే ఈ ఎయిర్సెల్ టెలికాం పార్ట్నర్గా ఈ సినిమాలో సాంగుల్లో కానీ సీన్స్లో కానీ చాలా చోట్ల ఎయిర్సెల్ని మేము ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా సినిమాని వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఎయిర్సెల్ తరఫు నుంచి వాళ్ళు మహేష్ బాబు గారి పోస్టర్స్ రిలీజ్ చేశారు. రియల్గా పోస్టర్లు చాలా బాగా ప్రింట్ చేయించడం జరిగింది. అలాగే కీ చైన్స్ ఇచ్చారండి. కీ చైన్స్ రిలీజ్ చేశారు డిఫరెంట్ డిజైన్స్తో కీ చైన్స్. అలాగే బనియన్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. అలానే వీళ్ళు కంటెస్ట్స్ పెడుతున్నారు. రియల్గా ప్రమోషన్ చాలా బాగా చేశారు. కానీ నా సైజు బనీలు మాత్రం చేయలేదు వాళ్ళు. ఫర్దర్గా కూడా చేయమని, ఎందుకంటే మహేష్ బాబు గారికి చేశారు, ప్రొడ్యూసర్ గారికి కూడా చేయాలని కోరుకుంటున్నాం. యూత్ మేము మన సార్ మాకు ఏపీ బిజినెస్ హెడ్ అయినట్టు ఎయిర్సెల్కి ఏపీ బిజినెస్ హెడ్ అయినటువంటి మూర్తి చాగంటి గారు చాలా బాగా సపోర్ట్ చేసి బాగా చేసి పెట్టారండి. 3 సంవత్సరాలుగా శ్రమించి ఫినిష్ చేసి రేపు ప్రేక్షక దేవుళ్ళ ముందుకు మేము వెళ్తున్నాం. మీరంతా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని బాగా ప్రమోట్ చేసి
మా సినిమాని సూపర్ సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నేను 30 years అయిందండి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి. ఒకరికి ఉపయోగపడటమే కానీ ఒకరిని లాక్కోవటమో దోచుకోవటమో చేయలే ఇప్పటి వరకు. రియల్గా ఈరోజు ఛాంబర్లో ఇది అందరిది సార్. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. నిన్న రిలీజ్ అయ్యి సెన్సేషన్ హిట్ అయినటువంటి సింహ సినిమా ఉంది సార్. సింహం సినిమా ఉంది. ఎప్పుడో లక్ష్మమ్మ సినిమా ఉంది, శ్రీలక్ష్మమ్మ అనే సినిమా ఉంది, గ్యాంగ్ వార్ ఉంది, కోడి రామకృష్ణ గ్యాంగ్ వార్ ఉంది, హిట్లర్ ఉంది, చిరంజీవి హిట్లర్ ఉంది. ఇలాగా చాలా సినిమాలు ఉన్నాయండి. అంటే మాట్లాడటానికి అపవాదు ఎందుకంటే సినిమా తీసే ప్రొడ్యూసర్కి తెలుస్తుంది సార్ ఆ కష్టం. సినిమా తీయకుండా ఎక్కడో 2000కి 3000కి సినిమాలు కొనుక్కొని సౌండ్ డబ్బింగ్లు చేసుకొని 150 సినిమాలు ప్రొడ్యూసర్ అని చెప్పి, మీకు తెలుసో లేదో ఈరోజు కోర్టులో జడ్జి గారు అడిగారు, 150 సినిమాలు ప్రొడ్యూసర్ అని చెప్పి రాశారయ్యా ఆయన, ఏ సినిమానో ఒక సినిమా పేరు చెప్పమని. ఒక సినిమా పేరు చెప్పుకోలేనటువంటి నిర్మాత కంటెస్ట్ చేస్తే 150 సినిమాలు కావాలంటే ఆయన సినిమాలనే చూడండి, సెన్సార్ సర్టిఫికేట్లో రీళ్లు ఉండవు, టైం ఉంటుంది. అది ఆ నిర్మాత. DVD నిర్మాతలు, శాటిలైట్ సినిమాలు, ఇది వాళ్ళ వ్యాపారం. ఈ ఇండస్ట్రీ మేమంతా ఎందుకంటే కార్మికులుగా కానీ లేకపోతే ఇది కానీ అందరూ ఒక విధంగా మేము ఇప్పుడు రీసెంట్గా నా దగ్గర పవర్ అనే టైటిల్ ఉండింది. ఓ ప్రొడ్యూసర్ అడిగారు, సార్ ఆ టైటిల్ నాకు కావాలి, నేను వాడుకుంటాను, మీరు ఇప్పుడు చేయట్లేదు కదా. ఇమీడియట్గా ఇచ్చాం, రెండోసారి ఆలోచించాం. ఇలాంటి కాంట్రవర్సీలు చేశారు. అంటే ఎప్పుడన్నా చూసారా ఇక్కడ రెగ్యులర్గా ఉండే ప్రొడ్యూసర్ ఎవరన్నా ఇలాంటి కాంట్రవర్సీలు చేయటం కానీ ఇలాంటి మీకుందో మీకు తెలుసో లేదో. నా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగారు వాళ్ళు. కావాలంటే నా దగ్గర వీడియో క్లిప్పింగ్ ఉంది, మా ఆఫీస్లో రికార్డ్ అయినటువంటి వీడియో క్లిప్ ఉంది. శాటిలైట్ ఒక సినిమా కొని ఉన్నానండి, మృగం అనే సినిమా కొని ఉన్నా, ఒక 60 లక్షలు కంపెట్టండి అన్నారు. నేను ఒకటే చెప్పాను, ఈ టైటిల్స్ వీటి గురించి అయితే అలా నెగోషియేట్ చేసి రావాల్సిన పని లేదు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఇబ్బంది ఉంటే డెఫినెట్గా ఎక్కడికైనా వస్తాం, మాట్లాడి పెడతామని. సార్ మీ అందరికీ తెలిసి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కూడా కళ్యాణం చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ జర్నలిస్టులతోటే నేను కలిసే ఉన్నా. ఎప్పుడైనా ఇలాంటిది కళ్యాణ్ ద్వారా జరిగిందా? మీరు మనస్ఫూర్తిగా మీరు చెప్పండి. ఎందుకనంటే మీరు ప్రశ్నించాలి అవతల వాళ్ళని, ఏమైనా అతను ఎప్పుడు ఇలా చేయలేదే అని. అవసరమా? ఈరోజు మాకు అవసరం కాదు కదా సార్. అంటే ఇంకా టైటిలే పెట్టుకోలేమా? ఆడ సినిమా తీయటమే చేత కానివాడికి సినిమా తీసిన ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకోవడం, మా టైటిల్ పెట్టుకోవడం చేత రాదండి. సారీ సార్, అలాంటివి చెయ్యం. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు కూడా చేయం సార్. మంచి సినిమా తీయాలనుకున్నాం సార్, సినిమా తీసాం, ఖర్చు పెట్టాం, సినిమా తీసాం. డెఫినెట్గా అవుట్కమ్ రావాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఆ దేవుడి దేవుడు వస్తుందని వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. గ్యారంటీగా వస్తుంది. ఈ రోజు వరకు మహేష్ బాబుని మీరు ఈ సినిమాలో లాగా చూసుండ్రు. ఇంత పర్ఫార్మెన్స్, ఇంత హ్యూమర్, ఇంత ఎమోషన్. అంటే ఎక్కువ మాట్లాడుకోవడం కాదు. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము ఎందుకు ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడలేదంటే, సినిమా చూసి ఎక్కువ మాట్లాడేసి చెప్పడం కాదు. రేపు మార్నింగ్, రేపు 12 గంటలకి రిజల్ట్ వస్తుంది. డెఫినెట్గా రిజల్ట్ విల్ స్పీక్. కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మహేష్ బాబు గారు, అనుష్క గారు స్టార్ట్ చేసిన ఈ సినిమాతో మేము అసోసియేట్ చేయడం మాకు చాలా గర్వనీయదగ్గ విషయము. తెలుగు సినిమా పరిశ్రమ 75 yearsలో చాలా చాలా ప్రోగ్రెస్ చూసింది. ఎయిర్సెల్ బ్రాండ్ ఒక సుమారు 2 సంవత్సరాలు అవబోతుంది ఆంధ్రప్రదేశ్లో లాంచ్ అయ్యి. ఇట్స్ అ బ్రాండ్ మెంట్ ఫర్ ద యూత్ అండ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద యంగ్ జనరేషన్. సో ఇలాంటి సినిమాతో అసోసియేట్ చేస్తే మా బ్రాండ్కి అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక సెల్ ఫోన్ అన్నది టిపికల్గా 3 roles ప్లే చేస్తుంది: ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ మూడో దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. సో ఇలాంటి సినిమాలతో అసోసియేట్ చేసి మేము ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్న ఏరియాలో కస్టమర్లకి అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఒక అవకాశం కలుగుదాం అనుకుంటున్నాం టు స్టే ఇన్ టచ్ విత్ దర్ ఫిల్మ్ స్టార్స్ ఎట్సెట్రా. ఈ ఫిల్మ్తో అసోసియేషన్ ఇట్ మేక్స్ us ఫీల్ వెరీ ప్రౌడ్. ఇదే కాకుండా ఈ ఫిల్మ్ సక్సెస్ చేయడానికి కళ్యాణ్ గారు చెప్పినట్టు చాలా మేము కూడా ఇన్వెస్ట్ చేసాము ఎనర్జీని కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కో బ్రాండెడ్ ప్రోడక్ట్ అండ్ ఇట్ గివ్స్ us గ్రేట్ ప్రైడ్. సో
ఇదే కాకుండా మా కస్టమర్లకు కూడా కొన్ని ఆఫర్లు పెట్టాము, దేనివల్ల అయితే వాళ్ళు కనెక్షన్ తీసుకుంటే, రీఛార్జ్ తీసుకుంటే వాళ్ళు ఫిల్మ్ స్టార్స్ కలిసే అవకాశం కూడా కలుగుతుంది. సో విత్ దిస్ ఐ విష్ మిస్టర్ కళ్యాణ్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.